బాగా చదువుకొని బాగా పేరెంట్స్కి సార్ సార్ గారికి సార్కి బాగా పేరు తీసుకురావాలని చదువుకుంటే ఏంటంటే లైఫ్ మీ ఫ్యూచర్ ఉంది. వీళ్ళకి మీరు ఏంటంటే పేరుకి తీసుకొని ఎవరికి వాడు మీరు చదువుకొని మీ పేరెంట్స్కి మీరు బాగా పేరు తీసుకొస్తారు. మీరు మ్యారేజ్ అయినా మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతారు. లేదు కాదు ఆడుకున్నాం ఏదో కాస్త టైం పాస్ చేసి అనుకోండి మీ పేరెంట్సే వేస్ట్ అయిపోతారు. మీ వెనకాల వాళ్ళు ఎన్నో కలర్గా ఎంతో కష్టపడుతూ ఉంటారు. మీకు దాని గురించి తెలియదు. ఎందుకంటే మీకు మ్యారేజ్ పిల్లలు చదివిస్తుంటే ఆ బాధ కష్టాలు మీకు తెలిసి మీరు వెనక అంత సమయం తీసుకున్నారు. వీళ్ళు ఎంత కష్టపడుతున్న వాళ్ళు ఆశలు ఏంటి వాళ్ళ కళలు ఏంటి మీరే వాళ్ళ మొత్తం భవిష్యత్తు జీవితం పేరెంట్స్కి. అందుకని మా అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివేది ఏం మ్యాథ్స్ వచ్చేది కాదు. సరే డాక్టర్ అనేటప్పుడు మా మ్యాథ్స్ సార్ వాళ్ళు పట్టించుకొని స్టడీ చేసి వాళ్ళ ఫీజు ఇప్పించి మంచి కాలేజ్ వాళ్ళు చేర్చారు. దానివల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మీరు కూడా గౌరవిస్తూ మీ పేరెంట్స్కి గుర్తుంచుకొని మీరు కూడా బాగా చదువుకొని మీరు ప్రయోజకులు అవ్వాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన చైర్మన్ మేడం గారు షీఈ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్. వాల్యుబుల్ కోర్స్ కూడా మీతో షేర్ చేస్తుంది. జోష్ కనిపించట్లేదు ఇంకా ఓకే ఓకే ఇప్పుడు మీరందరూ చాలా పీక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఎన్నో డేస్ లేదు మీ అందరికి ఎగ్జామ్స్. సార్ చెప్పినట్టు 3 months మాత్రమే ఉంది. 3 months అంటే ఏంటి 100 days. ఓకేనా? కాబట్టి ఇవాళ ఒక్కరోజు మాత్రమే మీకు పర్మిషన్ ఇస్తున్నాం ఇలాంటి ఎంజాయ్మెంట్స్కి. ఇదైతే లేదు. ఓకేనా? మనం యూట్యూబ్లో వాటిలో కొంచెం ఏదైనా చూసినట్లయితే శిల్పి తను తానే చెప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగా ఈ సిచ్యువేషన్ లేదంటే మిమ్మల్ని మీరు చెప్పుకోవాలి. ఎలాగంటే ప్రతి సెకండ్ ప్రతి మినిట్ కూడా మీకు ఎంతో వాల్యుబుల్. ఓకేనా? అవి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆ సెకండ్ ఆ మినిట్ అనేది మీరు మళ్ళీ తిరిగి తీసుకురాలేదు, కొనలేదు. ఓకేనా? అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం ఇది. ఓకేనా? రేపు మీ పాప ఏంటి అని అడిగితే మా పాప ఎలా చదువుతుంది అలా చదువుతుందని మీ పేరెంట్స్ చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అలానే అయితే మీ అమ్మాయికి 10th ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ నుంచి మేము మీకు ఒక రికగ్నైజేషన్ రాబోతుంది. ఆ రికగ్నైజేషన్ అనేది మీరు ఏ విధంగా తెచ్చుకుంటారు. ఓకేనా? అది ఎలా ఉంటుంది? 50s ఉంటుందా, 70s ఉంటుందా, 80s ఉంటుందా? 100% మీరు తెచ్చుకుంటారు ఆ రికగ్నైజేషన్. ఓకేనా? ఇక మిమ్మల్ని ఎవరైనా సరే ఈ 10th మార్క్స్ నుంచి మిమ్మల్ని ఏం చేస్తారంటే గైడ్ చేసుకుంటారు. ఓహో ఎలా వచ్చినాయి అంటే ఇలా టాలెంట్ ఇది అని చెప్పేసి. ఓకేనా? కానీ మీ అందరికీ టాలెంట్ ఉందమ్మా నిజం చెప్పాలంటే. ఓకేనా? దేవుడు అందరి బ్రెయిన్స్ ఒకే రకంగా సృష్టించాడు. ఎవరు ఎక్కువ కష్టపడతారో ఓకేనా నాకు ఇవన్నీ వచ్చు ఇదే ఎంతసేపు చదువుకుంటాము ఇంకొంచెం సేపు ఆడుకుని వద్దాం ఇంకొంచెం సేపు నిద్రపోదాం ఇవన్నీ మర్చిపోండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఎంత ఎఫర్ట్ ఎంత అయితే మీరు పెట్టగలరో అంతవరకు కృషి చేయండి. ఓకేనా? మీ పేరెంట్స్కి టీచర్స్ అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడేలా చేయాలి. ఓకేనా? అంటే మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఎప్పుడు మా కష్టే పని అన్నారు. ఎప్పుడు కష్టపడింది అనేది ఎప్పుడు వేస్ట్గా పోదు. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ చదవడం చూడకుండా రాయండి, చదవడం చూడకుండా రాయండి. ఒకసారి రాదేమో, రెండోసారి రాదేమో, మూడోసారి రాదేమో, నాలుగోసారి కంపల్సరీ వస్తుంది. ఆ క్వశ్చన్ అయినా వచ్చింది. సరేనా? కాబట్టి ఇక్కడ నుంచి మీరు రేపు మీ పేరెంట్స్ అయినా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. ఏమనంటే మా అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటి మీరు ఇక్కడ నుంచి మీరు ప్రూవ్ చేసుకున్నటువంటి మీ ఎఫిషియన్సీ మీ ఎఫర్ట్ని మీరు ఇక్కడ నుంచి ప్రూవ్ చేసుకోగలగాలి. ఓకేనమ్మా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Final, me, myself. You know everybody about myself. Actually, this is the time to introduce about me. You know only the one side of myself. That is after 5 o'clock or 6 o'clock. My duty times are from 6 to 9, 9:30. You know only that thing. That means just 7 o'clock we are starting the physics class. After completion of my class, then we start the math class. After completion of the math class, just we give some questions. Sir will check it out and then give the answers. Actually, this is only my part.
from government school, Srimati Kasu Saima Municipal High School. Okay, right? After completion of my 10th class, I joined government intermediate college also. But I am not give the 100% efforts on the government college. That's why I have the voice. I mean, at that time it is a common entrance examination for technical CET. Now it is a policy. I got extraordinary rank in policy. Then I pursued my technical course, mechanical engineering. In that mechanical engineering, I got the first class with distinction. After completion of the mechanical engineering, I wrote the ECET, entrance, common entrance examination for engineering. I got excellent rank, 1300 rank. Okay, right? 1300 rank. I completed my BTech in Kannur, Srirampur Engineering College. Next, I attended the GATE examination. In GATE examination, I got all India rank 3086. All India rank. Okay. In that 82.86% also. And then I got the entrance from IIT Benares and IIT Assam, Kharagpur, and NIT Calicut. Last REC Bangalore also. But I preferred JNTU Kakinada in Andhra Pradesh. Why? Because at that time I am not receiving my professional certificates of BTech. That's why I am not receiving the certificates. That's why even within the state I was completed my MTech, Masters. After completion of my Masters, then I attend the PhD entrance. In that PhD entrance examination in Acharya Nagarjuna University, I got 26th rank itself. So, after completion of my entrance examination, I completed my PhD with very struggles. I am also faced so many financial struggles. Okay, my father is also very poor. I am also came from poor background. My father, up to now, is doing his blacksmith work. So, I was faced with so many struggles regarding my education and financial struggles, struggle for existence like that. That's why each and everybody should recognize their